కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజ కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చిన గజరాజు కొమరం భీం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 2 రైతులను చంపేసింది. మొత్తం 16 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఓవైపు పులులు, మరోవైపు ఏనుగులతో ఆదివాసీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటవీ శాఖ సహా 3 శాఖల డ్రోన్లతో 30 మంది సిబ్బందితో ఆపరేషన్ గజ చేపట్టాయి. కొమరం భీం జిల్లా కాకసనగర్ కారిడార్లో ఏనుగు బీభత్సంతో అక్కడి ప్రజలు గత 3 రోజులుగా జాగారం చేస్తున్నారు. వరుసగా 2 రోజుల వ్యవధిలో 2 రైతులను చంపేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులు దాటి ప్రాణహిత తీరం వెంట తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చిన ఏనుగు కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో సంచరిస్తూ అలజడి రేపుతోంది. ఇటీవల చింతలమానేపల్లి మండలం బూరుపల్లి వద్ద అల్లూరు శంకర్ అనే రైతును తొక్కి చంపింది. అనంతరం పెంచుకలపేట మండలం వైపు పయనించిన ఏనుగు 24 గంటలు తిరక్కముందే మరో రైతును చంపడం కలకలం రేపింది. కొండపల్లి గ్రామంలో తెల్లవారుజామున పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బోరా పోచయ్య అనే రైతు మీద దాడి చేసి తొక్కి చంపేసింది. ఆ వెంటనే గ్రామంలోకి రావడంతో స్థానికులు గమనించి కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ఏనుగు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పినా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారని, జాగ్రత్త చర్యలు తీసుకోక మరో రైతు ప్రాణం పోయిందంటున్నారు స్థానికులు. ఏనుగు దాడిలో మృతి చెందిన కారు పోచయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతదేహాన్ని తరలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో చర్చల అనంతరం 10 లక్షల పరిహారం, 5 ఎకరాల భూమి, ఒకరికి ఇంటిలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు గ్రామస్తులు. మరోవైపు సలుకుపల్లి అటవీ ప్రాంతంలో డ్రోన్లతో అటవీశాఖ ఆపరేషన్ గజ చేపట్టింది. బెజ్జూరు, చింతమానేపల్లి మండలాల్లో 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చారు అటవీశాఖ అధికారులు. ఏనుగు బీభత్సాన్ని ఆపేందుకు 3 శాఖలు రంగంలోకి దిగాయి. 30 మంది అటవీశాఖ సిబ్బందితో ఏనుగు ట్రాకింగ్ చేపట్టారు. కొండపల్లిలో రైతు పోచయ్యను హతమార్చిన ఏనుగు సిలుగుపల్లి నుండి కదంబ అభయారణ్యం వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. లోడపల్లిలో గ్రామస్తుల కండపట్టట్టు చెబుతున్నారు. ఏనుగును గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఆపరేషన్తో ఏనుగు తిరిగి సరిహద్దు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏనుగు తిరిగి వెళ్లే ఛాన్స్ లేకుంటే ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించనున్నారు అధికారులు. ఏనుగు దాడులతో కాగజనగర్ కారిడార్ ఉలిక్కి పడుతోంది. దీంతో 16 గ్రామాలు అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఏనుగు సంచరిస్తున్న ప్రాంతంలో 3 పులుల సంచారంతో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస పులులు, ఏనుగు ఘటనలతో కాగజనగర్ కారిడార్ ఒక్కసారిగా షాక్ గురైందనే చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పులుల సంచారంతో వణికిపోతూ ఉండగా తొలిసారిగా ఏనుగు రాక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఇక ఆపరేషన్ గజ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి, ప్రస్తుతం ఆపరేషన్ గజ ఏ విధంగా కొనసాగుతోంది అక్కడ? అంత కొమరం జిల్లాలో ఏనుగు గజగజ వణికిస్తుందని చెప్పొచ్చు. 3 మండలాల పరిధిలోని దాదాపు 16 గ్రామాల ప్రజలను, ఆదివాసీ గిరిజనులను కూడా పరిమితిస్తుంది. ప్రస్తుతానికైతే గత 2 రోజుల నుంచి సంచరిస్తున్న ఏనుగు పెంచుకల్పేట మండలం కొండపల్లి సమీపంలోనే సంచరిస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. కొండపల్లి మలుపు వద్ద ఇవాళ బస్కు, ఒక ఆర్టీసీ బస్కు కూడా ఎదురుగా వచ్చి కనిపించిందని చెప్పి తెలుస్తా ఉంది. బస్సులో ఉన్న వారు, ప్రయాణికులు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు, పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పెంచుకల్పేట మండలంలోని లోడుపల్లి అడవి ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఆ ఏనుగు సంచరిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే గత 2 రోజుల నుంచి అడలెత్తిస్తున్న ఏనుగు పట్టుకునేందుకు ఆపరేషన్ గజ అయితే కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతానికి అయితే ఇదే ఆపరేషన్ గజలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 30 మంది సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ గజ నిర్వహిస్తున్నారు. డ్రోన్లు కూడా ఉపయోగించి ఏనుగును ఛత్తీస్గఢ్ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక 2 రైతులు మృత్యువాత పోవడం అనేది కొంచెం కలకలం రేపుతోంది. మొదటిసారి జరిగిన దాడి సందర్భంలో అటవీ శాఖ అధికారులకు స్థానికులు కావచ్చు, గిరిజనులు కావచ్చు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం వహించడం వల్లే మరో రైతు కూడా
చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి అక్కడ గిరిజన ఆదివాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు చాలా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేశారు. వెలుగు విషయంలో సీరియస్ గా తీసుకోవాలని చెప్పడంతో కింది స్థాయి అధికారులంతా కూడా ఇప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యారు. ఆపరేషన్ గజ ప్రారంభించారు. అంతటా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 మండలాల్లో బెజ్జూరు కావచ్చు, చింతమానేపల్లి కావచ్చు, ఈ కాలేజ్ నగర్ కారిడార్ అంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులుగా వెళ్ళాలి. అవసరం ఉంటేనే బయటకు రావాలని చెప్పి వీళ్ళంతా జాగ్రత్త చర్యలు చెప్తా ఉన్నారు. డబ్బు చాటింపు కూడా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ గజ కొనసాగుతుంది. ఆ ఏనుగును ఛత్తీస్గఢ్ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నేష్.